రోజు గురుస్థానం ప్లే స్కూల్ వార్షికోత్సవాన్ని కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దిశ సిహెచ్ వివేకానంద హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పిల్లలను సరైన మార్గంలో నడిపించడంపై తల్లిదండ్రులతో కొన్ని విలువైన సూచనలు పంచుకున్నారు. మరియు విద్యార్థుల నృత్య ప్రదర్శనను కూడా అభినందించారు. అలాగే పాఠశాల డైరెక్టర్ ఎస్ ఖాన్ మాట్లాడుతూ నగరంలో తమ 3వ బ్రాంచ్ను త్వరలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా ఐహెచ్ ఫారూఖీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైనారిటీల వైఎస్ఆర్సీపీ ఉషశ్రీ, 43వ వార్డు కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ విచ్చేశారు. డైరెక్టర్ ఎస్ ఖాన్, ఈడీ నిషాకే, ప్రిన్సిపాల్ గౌసియా బేగం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు గురుస్థానం ప్లే స్కూల్స్ వైజాగ్ యాన్యువల్ డే జరుపుకోవడం జరిగింది. స్పార్కల్ 2024 అనే ప్రోగ్రామ్తో మేము ఈరోజు ముందుకెళ్ళడం జరిగింది. వీ హ్యావ్ బిన్ కంప్లీటింగ్ 6 years. ఈ ఇయర్తో 6 years కంప్లీట్ అయ్యాయి. అండ్ ఈ ప్రస్తుతానికి వీ హ్యావ్ బిన్ రన్నింగ్ 2 branches. ఇంకా 3rd branch కూడా త్వరలో మేము ఓపెన్ చేయబోతున్నాం ఇన్ అప్కమింగ్ మంత్స్. ఈరోజు ఈ యాన్యువల్ డే ఫంక్షన్కి ముఖ్య అతిథిగా శ్రీ సిహెచ్ వివేకానంద సార్, ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దిశ రావడం జరిగింది. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద శ్రీ ఐహెచ్ ఫారూఖీ సార్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మైనారిటీస్, ఇంకా శ్రీమతి ఉషశ్రీ మేడం, 43rd వార్డ్ కార్పొరేటర్ అండ్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, వీళ్ళందరూ ఈరోజు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఈరోజు 2 బ్రాంచులు స్టూడెంట్స్, స్టాఫ్, అలాగే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఈరోజు వచ్చి యాన్యువల్ డే జరుపుకున్నారు. అలాగే మా స్టూడెంట్స్ అందరూ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి పర్ఫామ్ చేశారు. ఇంకా పేరెంట్స్ వాళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేసి ప్రైజ్ విన్ అయ్యారు. ఫన్ గేమ్స్ అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చిన అందరికీ, పేరెంట్స్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ మా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, అలాగే ప్లీజ్ కైండ్లీ కీప్ ఏ ఐ, వాచ్ ఎన్ ఐ ఆన్ యువర్ కిడ్స్, వేర్ దే ఆర్ గోయింగ్. నౌ వీఆర్ ఓన్లీ ఇస్ ఎ ప్లే స్కూల్, సో ఆల్ దీస్ చిల్డ్రన్స్ ఆర్ వెరీ innocent kids, no problem, but they must learn what is good touch, what is bad touch. The society is in a different mood. The people are in different culture. Everyone, they want a social media platform. It's important, I know that. But at the same time, the social media platform, the other end of the coin line is a bad at the same time. See, the people, those who are seeing watching the TVs or these cell phones, the using of cell phone, whatever the utilization is very important. At the same time, the negative energy also there. So I request all the parents, please keep a watch on your children, what they are watching, which program they are watching. Not only these your kids, your other kids also maybe have that school going or college going children you may have. So I would like to say once again, please keep a watch on your kids, your children, about the social media and the cyber frauds which are going to the day to day. You know, every day there is one case reporting against the POCSO Act, the crime against the children, innocent children. Recently in one school, one master did something. So educating in a positive is very difficult. And I would like to say another small word. Don't compare your children with anyone. That's very negative signal it will come. Don't compare. Why should we compare? Some students may get 90%, some students may get 80%, some students may get 60%. Don't worry, marks is not the criteria. How you are educating? The Gurusthanam, the concepts are different. The culture is different. You teach the culture, not the culture. And the values, those are very important nowadays. See, marks, if the student do maximum 10 hours hard work, he may not get 90%. Some students, they will spend 2 to 3 hours per day
they will get 90%. It's my great pleasure to welcome you to all this evening. వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.